హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి 30% ఐఆర్ టేబుల్ అయితే విడుదల కావడం జరిగిందండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మనకు గమనించినట్లయితే ఉద్యోగ పెన్షనర్లు 12వ పిఆర్సీ ఆలస్యమైన నేపథ్యంలో ఐఆర్ని అయితే భారీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. 30% తగ్గకుండా ఐఆర్ అయితే ఈ విధంగా ప్రభుత్వం నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా అంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ప్రకటించడం జరిగింది, ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే ఐఆర్ ఇస్తామని చెప్పి. కాబట్టి ఉద్యోగ పెన్షన్లో ఇప్పుడు ఆశలన్నీ కూడా 12వ పిఆర్సీ ఐఆర్ పైన అయితే ముఖ్యంగా ఉన్నట్టయితే సమాచారం. ఈ విధంగా 35% ఐఆర్ కనుక ఇచ్చినట్లయితే బేసిక్ ఎంత పెరుగుతుందనే విషయాన్ని పూర్తి వివరాలు తెలుసుకుందామండి. ఈ విధంగా 20,000 బేసిక్ పే వచ్చినట్లయితే వారికి మనకి ఇప్పుడు పెరిగినటువంటి డిఏ డిఆర్ అయితే ఈ నెల జీతాలు పెన్షన్లతో పాటు అందుకున్నారండి. ఇక ఐఆర్ అయితే 30%తో 6,000 అయితే రావటం జరుగుతుంది. వారి బేసిక్ అయితే 26,000 అయితే పెరగటం జరుగుతుంది. అదేవిధంగా 20,600కి 30% ఐఆర్ అయితే 6,180 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. 21,200కి ఈ విధంగా 30% ఐఆర్ 6,360 రూపాయలు అయితే రావటం జరుగుతుందండి. ఇక 30,830 రూపాయలు బేసిక్ పే వచ్చినట్లయితే వారికి 9,249 రూపాయలు అయితే ఐఆర్ రావటం జరుగుతుంది. 31,750 రూపాయలు కనుక వారికి బేసిక్ పే వచ్చినట్లయితే వారికి 9,525 రూపాయలు అయితే రావటం జరుగుతుందండి. 32,670 రూపాయలు వచ్చినట్లయితే వారికి 9,801 రూపాయి అయితే రావటం జరుగుతుంది. 40,970 రూపాయలు వచ్చినట్లయితే 12,291 రూపాయి అయితే రావటం జరుగుతుంది. 42,140 రూపాయలు వచ్చినట్లయితే వారికి 12,642 రూపాయలు అయితే 30% ఐఆర్ రావటం జరుగుతుంది. 43,310 రూపాయలు బేసిక్ పే వచ్చినట్లయితే వారికి 12,993 రూపాయలు అయితే రావటం జరుగుతుందండి. అదేవిధంగా 51,140 రూపాయలు బేసిక్ పే వచ్చినట్లయితే వారికి ఐఆర్ 30% 15,342 రూపాయలు అయితే రావటం జరుగుతుంది. 52,600 కనుక బేసిక్ పే వచ్చినట్లయితే వారికి 15,780 రూపాయలు అయితే రావటం జరుగుతుందండి. 63,660 రూపాయలు బేసిక్ పే వచ్చినట్లయితే వారికి 19,098 రూపాయలు అయితే రావటం జరుగుతుంది. ఇక 1,99,010 రూపాయలు వచ్చినట్లయితే వారికి 32,973 రూపాయలు అయితే రావటం జరుగుతుంది. అదేవిధంగా 1,37,220 రూపాయలు వచ్చినట్లయితే వారికి 30% ఐఆర్ అయితే 41,166 రూపాయలు అయితే రావటం జరుగుతుందండి. అదేవిధంగా 1,66,680 రూపాయలు వచ్చినట్లయితే ఐఆర్ 30%తో 50,004 రూపాయలు అయితే రావటం జరుగుతుందండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.